ఇప్పుడు చెప్పమ్మా, నీ పాల కోసం 2 రూపాయలు అడిగిన నేను నీ పెళ్లి కోసం 2 కోట్లు ఖర్చు పెట్టడం న్యాయమా? ఎక్కడో పాలేళ్లుగానో పనాళ్లుగానో ఉండాల్సిన మనల్ని ఆదరించి నీ కుటుంబం బాగు కోరాలే గాని ఆస్తిలో భాగం కోరకూడదమ్మా. నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఈ కుటుంబాన్ని, కంపెనీని కాపాడుతూ పైకి పెద్దవాడిగా కనపడుతున్నా పనివాడిగానే పనిచేస్తున్నాను. ఆ పనికి తగ్గ జీతమే తీసుకుంటున్నాను. ఆ జీతంతోనే నిన్ను చదివించాను. ఆ జీతంతోనే నీ పెళ్లి చేయాలనుకున్నాను. తప్ప అమ్మా? తప్పేరా. నిన్ను నువ్వు పనివాడిని అనుకోవడం తప్పే. నీ కష్టం వల్లేరా ఈ లక్షల ఆస్తి కోట్ల ఆస్తిగా మారింది. నేను చెప్తున్నాను, నా చిన్న కూతురు పెళ్లి ఆ మంత్రి కొడుకుతోనే జరగాలి. రే, అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి జరిపిస్తావని అన్నయ్యకు చెప్పండ్రా, చెప్పండ్రా. ఏంటనే ఇది? ఇంతకాలం తెలియని నిజాన్ని ఇప్పుడెందుకనే చెప్పడం? మేము స్కూల్కి వెళ్తే నువ్వు బ్యాగులు మోసావు, మాకు దెబ్బ తగిలితే నువ్వు బాధపడ్డావు, మేము ఆటోలో గెలిస్తే నువ్వు ఆనందపడ్డావు, ఓడితే బాధపడ్డావు. మా కోసం ఎన్నో చేసినట్టు ఎంత బాగా యాక్ట్ చేసావు మిస్టర్ లక్ష్మీనారాయణ. మా కోసం పడ్డ కష్టాలు చాలు, ఇక నీ కోసం నీ చెల్లె కోసం పడు. మా ఇంటిని ఫ్యాక్టరీని వదిలేసి బయటికి వెళ్ళు. ఇది మాది ఒకే రక్తం కాదు కాబట్టి మేమేం చేసినా అందులో తప్పులు ఎతికి మమ్మల్ని పశువులు బాధినట్టు బాధేవాడివి. నీకు మేమంటే జలసి. ఏం మాట్లాడుతున్నారా? నువ్వు ఆగమ్మా. ఇది నీ సొంత బిడ్డలకి ఓ అనాథకి సంబంధించిన విషయం. ఇందులో నువ్వు కల్పించుకోవద్దు. నీకు మాకంటే అతనే ముఖ్యం అనుకుంటే చెప్పు, మేమే ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అల్లుడు, ఈ లక్ష్మీనారాయణ గారు మోసాన్ని అసలు భరించలేరు. నేనేదో ఒక చెక్ ఫోర్జరీ చేస్తేనే నా లైఫ్ స్పాయిల్ చేశారు. అలాంటిది ఈ ఇంటికి పెద్ద కొడుకునని, ఎండీనని ఎంత గొప్పగా మేనేజ్ చేసావా? ఇది నా ఫ్యామిలీ విషయం, వేలు పెట్టకు, తల తీసేస్తా. ఇది నీ ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ. ఈ ఇంటికి పెద్ద అల్లుడు ఎవరో తెలుసా? నా అన్న కొడుకు. ఏ గుమ్మంలో అయితే నన్ను అడుగు పెట్టొద్దన్నావు, అదే ఇంట్లో వియంకుడి హోదాలో నిలబడ్డా. అదే నా నెట్వర్క్. బావా, మన కుటుంబాన్ని, మన ఆస్తిని మనం కాపాడుకోగలం. ముందే తన్ని బయటికి పంపించు. నువ్వు వెళ్తావా, మమ్మల్ని వెళ్ళిపోమంటావా? అమ్మా, వెళ్తానమ్మా. అన్నా టచ్ తో టచ్ పోయి చాలా కాలం అయింది.